మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఒకరోజు రాబోతుంది, కడబూర శబ్దం మ్రోగుతుంది. ఆ బూర శబ్దములో క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి మరలా లేస్తారు. ఈ గొప్ప నిరీక్షణ మాకు ఉంది కాబట్టి మేము మరలా కలుసుకోబోతున్నాం అని నేను చెబితే అందరూ అనుకున్నారు. పిల్లలిద్దరికి ఇలాగ అయింది కాబట్టి పాస్టర్ గారికి మతి చెడిపోయినట్టుంది, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టేయండి, మనం కార్యక్రమం చేసేద్దాం అంటున్నారు. పక్కన ఒక ఆయన అన్నాడు, ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నప్పుడు పాస్టర్ గారు అలా అంటారేంటి అని చెప్పేసి ఈరోజు లేదు. నేను అన్నాను, ఈరోజు చేయొద్దు పాస్టర్ గారు, రేపు సువార్త ప్రకటించుకుంటూ దేవుని బిడ్డల నిరీక్షణ సామాన్యమైంది కాదు. దేవుడిచ్చినటువంటి నిరీక్షణ ఉన్నతమైంది, ఆ నిరీక్షణ గొప్పది. అది ప్రకటించుకుంటూ వెళదాం. రేపు ఏర్పాటు చేద్దామంటే తీసిన గొయ్యి పూజ చేశారు. ఏర్పాట్లన్నీ పక్కకు తీసేసి ఆ రాత్రి లైవ్ ఏర్పాటు చేసి చెప్పాను. మా కుమారుడు మహిమ కలిగిన దేవుని రాజ్యానికి వెళ్ళిన శుభ సందర్భముగా స్తుతికూడికి ఏర్పాటు చేయబడింది అని అనౌన్స్మెంట్ రాసి పంపించాను. ఆయన రాసిన ఆయన అన్నాడు, ఆదరణ కూడిక అని రాస్తున్నాడు. కాదయ్యా, స్తుతి కూడిక అని మళ్ళీ పంపించాను. అదేంటి పాస్టర్ గారికి కొంచెం కలవరంతో ఉన్నారు కదా, తొందరపాటులో మీటింగ్ పాంప్లెట్లో పెట్టేసారేమో అనుకో, మళ్ళీ ఆదరణ కూటాను. కాదు, స్తుతి కూడిక. నేను మెలుకోగానే ఉన్న నా బుర్ర పనిచేస్తుంది. నేను చదువుకున్న బైబిల్ గ్రంథంలో ఏబు తన 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు వారు బయట పండబెట్టున్నప్పుడు ఆ రాత్రి అతడు పెట్టింది స్తుతి కూడక పెట్టాడు తప్ప ఆదరణ కూడక పెట్టలే. మనం ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడ్డామో అప్పుడే మన జీవిత కాలం అంతటికి కావలసిన ఆదరణ దేవుడు అనుగ్రహించేశాడు మనకి. హల్లెలూయా. మన జీవితంలో ఏం కలుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. బ్రతుకు కాలం అంతా కావలసిన ఆదరణ, ఆశీర్వాదం, ధైర్యం, ఓపిక ముందే దేవుడు ఒక ప్యాకేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తాడండి మనకి. కనుక నాకు దేవుడు ఆ ఆదరణ ఇచ్చేసాడు కనుక ఇది ఆదరణ స్తుతి కూడిక. దేవుని స్తుతించాలి.